నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. నిన్నగాక మొన్న వైఎస్ జగన్మోహన్ తెనాలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక గంజాయి రౌడీ షీటర్స్ని కలవడమే ఒక పెద్ద తప్పు. దాని తర్వాత రోజే వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి చేశారు. కానీ అసలు వెన్నుపోటు వైసీపీకి పొడిచింది ఎవరు అంటే జగనే అని చెప్పి సొంత వైసీపీ నాయకులే తిడుతున్నారు అని చెప్పి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అదిగాక చాలామంది నేతలు కూడా బయటికి వెళ్ళిపోతున్న సంగతి చూసాం. అది మర్చిపోకముందే జస్ట్ 2 రోజుల తర్వాత సాక్షి ఛానల్లో కూర్చొని ఇది అమరావతి అనేది దేవతల సంబంధించినటువంటి ఒక రాజధాని అని చెప్పేసి అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అది కాదు అంటూ ఎవరైతే కృష్ణరాజు అనేటువంటి ఒక జర్నలిస్ట్ ఉన్నారో తను వచ్చి అది వేసేల రాజధాని అని చెప్పి అంటాం. దీనిపైన పకపక నవ్వుతూ కేఎస్ఆర్ మనం చూసాం. ఇప్పుడు ఈరోజు అరెస్ట్ అవుతున్నటువంటి సందర్భంలో ఆయన మళ్ళీ మాట్లాడుతూ అసలు నాకు ఎటువంటి తప్పు తెలియదు, అసలు నేను ఏ మాట అనలేదు అని చెప్పేసి మళ్ళీ మాట మారుస్తున్నారు. కానీ వీడియోస్ మాత్రం బయటకు వచ్చేసే అది హల్చల్ చేస్తున్నాయి. అయితే ఒక్క భారతిరెడ్డి గారిని అంటేనే టీడీపీ సానుభూతి పరుడైనటువంటి ఆ వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసే మధ్యలో గోరంట్ల మాధవ్ వచ్చి హత్యాయత్నం చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అటువంటిది భారతి మాత్రమే మహిళన, మిగతా ఆంధ్రాలో ఉండేటువంటి ఒక ఏపీకి సంబంధించి అమరావతి దరిదాపుల నుండి వాళ్ళందరూ మహిళలు కాదా? ఒక మహిళనంటేనే ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు ఈరోజు ఈ ఇద్దరు ఎవరైతే కేఎస్ఆర్ కావచ్చు, అదేవిధంగా కృష్ణరాజు, వీళ్ళని ఎలా చూడాలి అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే అరెస్ట్ చేయడం జరిగింది కేఎస్ఆర్ని. అదేవిధంగా చూసుకుంటే మన కృష్ణరాజు ఇక్కడ లేరు, పరారీలో ఉన్నారు. ఆ పరారీ కూడా యలహంక ప్యాలెస్లో దాచుకున్నాడని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఇంకొక ఎత్తు అయితే ఈరోజు ఇంకా పెద్ద డ్యామేజ్ ఏంటి వైసీపీకి అంటే అరెస్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో అఫీషియల్గా వాళ్ళు వైసీపీకి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టి కేఎస్ఆర్ గారిని కావచ్చు, కృష్ణరాజు గారిని కావచ్చు, వీళ్ళని వెనకేసుకొని రావడాన్ని ఎలా చూడాలంటే ఇది కూడా ఇంకో వెన్నుపోటు అని చెప్పి అనుకోవచ్చు అంటారు. ఎవరైతే ఈ సాక్షి ఛానల్లో మాట్లాడిన మాటలు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే కాదు, మొన్న మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఇది దేవతల రాజధాని అని చెప్పారు. దానికి ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చైనా నుంచి ఇంకా వేరే వేరే దేశాల నుంచి కూడా సముద్ర మార్గంలో వచ్చి కృష్ణానదిలో ప్రయాణం చేసి ఓడల్లో అమరావతికి వచ్చి వాళ్ళు రాజ్యాలను ఎలా పరిపాలించాలి, రాజు అంటే అసలు ఎలా ఉండాలి, ప్రజల్ని సుఖ సంతోషాలతో ఎలా ఉంచాలి అనే దాని మీద ఇక్కడ వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఒక చరిత్ర, ఆ చరిత్ర తెలియని ఈ చరిత్రహీనులు మాట్లాడుతున్న దీన్ని ఇట్లాంటి నికృష్టులు, దరిద్రులు అంటే కుక్కల్లాగా వాగుతున్నారు ఛానల్లో కూర్చొని. ఈ రోజున అరెస్ట్ చేశారా, లేకపోతే పోలీస్ స్టేషన్కి, కోర్టుకి తీసుకెళ్తారా? కాదు, అమరావతిలో ఎవరైతే ఆడపడుచులు అన్నారో ఆడపడుచుల కాళ్ళ దగ్గర పడేయాలి తీసుకెళ్ళి. ఇంత ఎదవలు వీళ్ళు. ఇంకా కోపం వచ్చే విషయం ఏంటంటే అండి, నిన్న మాట్లాడింది ఒకటైతే మళ్ళీ ఛానల్లోకి వచ్చి ఏదో 2 నిమిషాలు 2 సెకండ్లు నేనేం అనలేదు, అతను ఏదో చెప్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ కృష్ణరాజు మీద నెపం వంక పెట్టడం వీళ్ళు. మరి ఇతను సపోర్ట్ చేసి నవ్వుకుంటూ అవునవును నేను కూడా వేరే ఏదో దానిలో చదివాను చూశానని చెప్పి కేఎస్ఆర్ చెప్పటం. మరి అదేవిధంగా ఈ ప్రబుద్ధుడు ఇంకో మాట మాట్లాడతాడు, నేను ఇక్కడ కోరవలసింది జగన్మోహన్ రెడ్డిని, భారతిరెడ్డిని అయితే క్షమించమని అడుగుతాను, నా వల్ల ఛానల్కి ఇబ్బంది అయిందా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నాను అని చెప్పేసి ఇట్లాంటి పిచ్చి మాటలు. అసలు అవమానించింది ఎవరిని మీరు, అవమానింపబడింది ఎవరు, ఈ రోజున మీరు క్షమాపణ చెబుతుంది ఎవరికి? అంటే అంత లెక్కలేనితనమా, అంత కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు ఒక్కొక్కడు. ఇంత నీచంగా మాట్లాడటమే కాకుండా అశుద్ధం తింటున్నారు, అన్నం తింటలేదు. ఈ ఎదవలు ఇట్లానే మాట్లాడితే ఊరుకునేదే లేదు. ఈ రోజున సాక్షి ఛానల్ క్లోజ్ చేయాల్సిందే. జనాల్ని అంటే ప్రజల్ని మభ్యపెడుతున్నారు, వాళ్ళ జీవితాలతో వీళ్ళు ఏ విధంగా 5 సంవత్సరాలు ఆటలాడారు. ఈ రోజున మహిళల పట్ల వీళ్ళకున్నది ఏంటి, ఎంత గౌరవంగా. భారతదేశంలో స్త్రీలకు ఒక చరిత్ర ఉంది. అంటే ప్రాణం కన్నా కూడా మానం గొప్పగా చూసుకునే స్త్రీ జాతి భారతీయం, గొప్ప సంస్కృతి. మరి మనం దేవతల్ని ఎంత గొప్పగా పూజించుకుంటాం, స్త్రీమూర్తుల్ని మాతృమూర్తి అని, మాత అని, తల్లి అని ఎన్ని విధాలుగా మనం ఎన్ని రకాలుగా పిలుచుకుంటాం. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ చరిత్రహీనులు ఈ విధంగా మాట్లాడటం ఏ విధంగా చూడాలి? అంటే నీకు ఒక తల్లి ఉంది, చెల్లుంది, తోడబుట్టిన ఉన్నవాళ్ళు ఉంటారు, అదేవిధంగా కన్న కూతుర్లు ఉంటారు. మరి ఇంతమంది స్త్రీలు ఉంటే ఈ రోజున ఆ స్త్రీలు ఎందుకు వీళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇంట్లో ఆడవాళ్ళు ఏ విధంగా ఇంటికి రానిస్తున్నారు? అంటే ఈ రోజున నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి వ్యక్తులు అస్సలు కంటికి కనిపించకూడదు. అంటే ఎవరైనా సరే ఇంకొకసారి మాట్లాడాలంటే రెండోసారి ఇంకెప్పుడూ కూడా ఇదొక చరిత్రలా మిగిలిపోవాలి. అంత కఠినమైన శిక్ష విధించాలి. ఏదైతే ఇప్పుడు
ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి, మరి ఏ విధంగా ఆయన చెప్పారు, ఆ రోజే వాళ్ళకి చివరి రోజు. ఆడవాళ్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా, పిచ్చి పిచ్చి వేషాలు వేసినా, పోస్టులు పెట్టినా, ఇట్లాంటి మీడియా సమావేశాలు పెట్టినా కూడా ఏమాత్రం క్షమించరాని నేరం అదని. మరి కాబట్టి క్షమించరాని నేరం అన్న తర్వాత ఇట్లాంటి వ్యక్తులను వదిలే ప్రసక్తే లేదు. వీళ్ళు మళ్ళీ సమర్థించుకోవటం, ఈ రోజున సీనియర్ సిటిజన్ అని చెప్పుకుంటున్నాడు, కులాలను తీసుకొస్తున్నారు. మరి ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు వీళ్ళంతా మాట్లాడే మాటలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని. మీరు మతిమరుపోడు రాసుకున్న పుస్తకం మడిచి ఇంకేదో అని చెప్పేసి మాట్లాడినా ఏ భాష మాట్లాడారో వాళ్ళకి తెలుసు కదా. మరి అట్లాంటి బుక్కి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? అసలు అది రెడ్ బుక్కే కాదు, ఏదో మతిమరుపోడు పేర్లు రాస్తున్నాడు, ఎదవల్లా మాట్లాడారు కదా. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు పదే పదే రెడ్ బుక్ పేరు తీసుకొస్తున్నారు? నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగమే నడిస్తే ఈ రోజున ఉన్న జైళ్లు సరిపోవు, వైఎస్ఆర్సీపీలో మాట్లాడటానికి ఒక్కడు కూడా మిగలడు. అదే జరిగేది. కానీ ఈ రోజున ఏం జరుగుతుంది? రాజ్యాంగబద్ధమైన ఏదైతే ఉందో అదే నడుస్తుంది, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైతే కృష్ణరాజు ఆ మీడియాలో డిబేట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో వీడియో పెట్టాడు. ఆ వీడియోలో కూడా తను ఏం మాట్లాడుతున్నాడంటే, నిజంగా నా దగ్గర ఉన్నటువంటి ఒక ఆధారాలు బట్టే నేను ఆ మాట మాట్లాడాను, ఖచ్చితంగా అక్కడ వేశ్యాగృహాలు చాలా ఎక్కువే ఉన్నాయి అని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నాడు కృష్ణరాజు. కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. నిజంగా తప్పు చేయని వాడై ఉంటే మటుకు ఈరోజు పరారైపోయి ఎక్కడో బెంగళూరులో దాచుకోవడం ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇట్లాంటి ఎదవలు, పేటీఎం బ్యాచ్, పేటీఎం కుక్కలు, కుక్క బిస్కెట్లు కాసబడి ఈ కుక్కలు ఇలానే మాట్లాడతాయి. అంటే డబ్బులు పడేస్తున్నారు, మాట్లాడడం. విషం చిమ్మమని విషనాగుల్ని తయారు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా చూడాలంటే, ఇంట్లో సొంత ఆడపిల్లల గురించి మాట్లాడి ఇతనే స్వయంగా మాట్లాడిచ్చేటట్లు చేశాడు కదా. మరి ఆ రోజు ఏదైనా బయటకు వచ్చి మాట్లాడారా? ఇంటి ఆడపిల్ల, మరి ఆవిడకి అవమానం, నాకొకటి అవమానం అని కూడా ఆలోచించలేని వ్యక్తులు ఇలానే ఉంటారు, ఇలానే చేయిస్తారు. ఈ కృష్ణరాజు అనే వ్యక్తి, ఈ నీచుడు, ఈ దరిద్రుణ్ణి కాలరు పట్టుకొని ఈడ్చుకు రావాలి, జుట్టు పట్టుకొని తీసుకొచ్చి విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో అమ్మవారి కాళ్ళ దగ్గర పడేయాలి ఈ రాక్షసుణ్ణి. నిజంగా రాక్షసుడే. ఇట్లాంటి రాక్షసులు ఉండబట్టే ఇలాంటి పిచ్చి కూతలకు వస్తున్నారు కుక్కల్లాగా. అయితే ఇక్కడ మనం చూసుకుంటే పొద్దున్నుంచి కూడా సాక్షి ఛానల్లో అందరు వచ్చి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వీళ్ళిద్దరిని కూడా కాదు వాళ్ళు ఏం చేయలేదని చెప్పేసి అంటున్నారు. ఒకనొక టైంలో అయితే కృష్ణరాజు మాత్రమే దీనికి బాధ్యుడు, సాక్షి ఎలా బాధ్యులు అవుతారని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? గతంలో పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి మరి ఏ పార్టీకి మాట్లాడాడు, ఏ పార్టీ తరపున వత్తాసేసుకొని మీడియా సమావేశాలు పెట్టి పిచ్చి కుక్కలాగానే మాట్లాడాడు. ఎంత హీనాతిహీనంగా, ఇంట్లో ఆడపిల్లల దగ్గర నుంచి, కట్టుకున్న భార్య దగ్గర నుంచి, ఈరోజు నీ కట్టుకున్న భార్య గురించి మాట్లాడితే ఏం చేస్తావు నువ్వు? అంటే అంత హీనులు, అంత హీనంగా మాట్లాడే వాళ్ళు లేరు కాబట్టి మీ ఇష్టానుసారంగా రెచ్చిపోయి చివరికి పోలీసుల చేతిలో కుక్క చావు చేస్తాను, ఇంకా నా వల్ల కాదని చెప్పేసి ఏడ్చి బతిమలాడి కాళ్ళ మీద పడి జడ్జి గారిని కూడా బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏ విధంగా చేసి సాక్షి ఛానల్ నుంచి నాకు స్క్రిప్ట్ వస్తుందని చెప్పాడు. మరి ఈ రోజున ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? ఎందుకు చెప్పాడు? ఎవరు డబ్బులు ఇచ్చి మాట్లాడారంటారు, అతను కూడా చెప్తారు. వీళ్ళు నరం లేని నాలుక ఎలాగైనా మాట్లాడిద్దని, వీళ్ళ నాలుకకి నరం లేదు. ఇప్పుడు 2 తలల పాము, వీళ్ళు 2 నాలుకలు ఉన్న మనుషులు. ఎలా అయినా మాట్లాడతారు, ఎలా అయినా రాస్తారు. జగన్మోహన్ రెడ్డి అనే శకుని చేతిలో పాచిక సాక్షి. అతను ఏ విధంగా ఆ పాచిక ఆ విధంగా పారిద్ది. కాబట్టి ఈ శకుని వేచే ఈ పాచికలు ఏదైతే ఉన్నాయో దాన్ని క్లోజ్ చెయ్యాలి, రూపాంతరం లేకుండా చెయ్యాలి. ఇంక అసలు రూపం, అసలు ఇది సాక్షి అంటే అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం. గతంలో మనం చెప్పుకుంటున్నాం. ఈ రోజున అబద్ధపు దానిలో కూర్చొని వీళ్ళు ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటే ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చెయ్యరు. అంటే వాళ్ళు మాట్లాడేది ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే, వీళ్ళు ఈ రోజున సీనియర్ సిటిజన్ అరెస్ట్ చేశారని చెప్పి చెప్తున్నారు. మరి రంగనాయకమ్మక ఎవరు? ఆవిడ గుంటూరు శంకర్ విలాస్. ఆవిడ వయసు ఎంత? అసలు ఆవిడేమో సొంతంగా ఏమైనా మాట్లాడిందా? మీడియా ముఖంగా ఏదన్నా ఈ పార్టీకి నేనందా ఒక పోస్ట్ షేర్ చేశారు. ఆవిడ దగ్గర ఉన్న శంకర్ విలాస్ని లాగేసుకోవడానికి వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచించి ఆవిడ మీద కేసులు పెట్టి ఏ విధంగా జైలు పాలు చేశారు. అదిగాక మనం చూసుకుంటే ఇప్పుడు నోటీసులు కూడా ఇవ్వకుండానే కేఎస్ఆర్ని అరెస్ట్ చేశారని చెప్పి అంటున్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి పూట వచ్చి నంద్యాల నుంచి తీసుకెళ్ళినప్పుడు కూడా ఎటువంటి కనీసం కేసు లేదు, ఏమీ లేదు అక్కడ. సో దాన్ని ఇప్పుడు వీళ్ళు ఓన్లీ కేఎస్ఆర్ గురించి ఇంత పెద్ద ఎత్తున చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఎట్లా చూడాలంటే, ఎవరైతే కేఎస్ఆర్ ఉన్నాడో అతను కూర్చోబెట్టి ఇంటి దగ్గర ఒక వీడియో అయితే షూట్ చేశారు. ఎవరున్నారండి అక్కడ? ఒక్క ఆ బులుగు మీడియా తప్పించి ఎవరైనా ఉన్నారా? ఆ అబద్ధ పత్రికే ఉంది అక్కడ, వాళ్లే మాట్లాడుతున్నారు, వాళ్ళకే కనిపిస్తాయి అవన్నీ. మరి వీళ్ళకి మాత్రమే వర్తించేవన్నీ కూడా మాకు మాత్రమే, అవి మేమేం చేసినా మాకే చెల్లిద్ది. వీళ్ళు 2019 నుంచి 24 వరకు చేసింది అదే.
మాదే రాజ్యం, మాదే పై చేయి, మేము ఏది చెప్పితే అదే శాసనం అన్నట్లుగా చేశారు. ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నారు. ఏదైనా సరే న్యాయంగా చట్టంగా మాకే వర్తిస్తాయి, అవి ఎవరికి వర్తించవు. మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అర్ధరైతులు వెళ్ళి బస్సులో నిద్రిస్తున్న వ్యక్తిని ఏ విధంగా వీళ్ళు నిద్ర లేపి అక్కడ గందరగోళాన్ని సృష్టించి ఏమాత్రం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పండి అడిగారు. అడిగితే వీళ్ళు ఏమైనా సమాధానం చెప్పారా? ముందు కారు ఎక్కండి తర్వాత మాట్లాడదామన్నారు. మరి ఆ రోజు వీళ్ళకి తెలియలేదా ఏంటి ఒక పెద్ద మనిషిని మన విధంగా చేస్తున్నాము, రాజకీయ అనుభవం, మరి అంత గొప్ప వ్యక్తిని ఏ విధంగా మనం ట్రీట్ చేస్తున్నాం అనేది వాళ్ళకి అర్థం కాలేదా? అంటే అహంకారం, మదం, అంటే వీళ్ళకి కళ్ళు నెత్తికెక్కి కొట్టుకొని ఈ రోజున ఆ శిక్ష అనుభవిస్తున్నారు ఒక్కొక్కరు. ఇంకా మేము అదే తప్పులు చేస్తామంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవరిని కూడా. నిన్న వీళ్ళు ఏదైతే వాగుతున్నారో పదే పదే మేము ఇదిగో ఈ లిస్టు ప్రకారం అని నిన్న ఒక శాటిలైట్ ఛానల్కి సంబంధించిన ఒక అధినేత ఒక మాట చెప్పారు. సాక్షి ఛానల్కి సవాలు విసిరారు. ఆయన కన్నీటి పర్యంతమై నేను నా ఛానల్ని క్లోజ్ చేసుకుంటాను మీరు ఎక్కడైనా నిరూపిస్తే, ఏ పత్రికలో రాశారు, ఎక్కడ దీని గురించి ఇలా రాయబడి ఉంది, మీరు గనక నిరూపిస్తే మీ ఛానల్లో అయినా కూర్చొని లేకపోతే బహిరంగానే నేను చర్చకు రెడీ, మీరు మీ ఛానల్ని క్లోజ్ చేస్తారా అని వీళ్ళు ఆ సవాల్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారండి? ఉండరు. ఎందుకంటే వీళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు, అసత్యాలు, వీళ్ళదంతా కూడా నీచమైన బ్రతుకు, నికృష్టమైన జీవితం. ఈ జీవితం ఎలా ఉండిద్దంటే ఈ రోజున ఆడవాళ్ళ కన్నీరు పెట్టిన వాళ్ళు ఎవ్వడూ బాగుపడడు, రాజ్యాలు కూలిపోయి సర్వనాశనం అయిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంతే అధోగతి పాలైపోతాడు, సర్వనాశనం అయిపోతాడు. ఇప్పటికి 11కు పరిమితమైన ఏమాత్రం బుద్ధి లేకుండా చేసే పనులు, చేయించే పనులు, మాట్లాడేవి ఏ విధంగా ఉంటున్నాయి మనం చూస్తున్నాం. కుక్క బిస్కెట్లు వేసినట్లు పేటీఎం బ్యాచ్ని తయారు చేసి ఎంత పైశాచికంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇంత దుర్మార్గమా? మీకు రాజధాని ఇష్టం లేదు, ఆంధ్రప్రదేశ్ బాగుపడటం అంతకంటే ఇష్టం లేదు. ఎప్పుడు కూడా వీళ్ళు కోరుకునేది ఏంటంటే వీళ్ళ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి అక్కడ మాత్రం అభివృద్ధి జరగాలి, ఇక్కడ జరిగితే అక్కడ ఉండదు అనేది జగన్మోహన్ రెడ్డి కుట్ర. ఈ రోజున దేంతో మనం ఈ రోజున వాళ్ళు గతంలో అరెస్టులు చేసినవి ఈ రోజు జరుగుతున్న దాన్ని వాళ్ళు పోలుస్తున్నారు, కానీ ఎక్కడ సంబంధం లేని విషయం. సో చూద్దామండి, ఖచ్చితంగా కృష్ణరాజు గారిని కూడా అత్యంత త్వరలోనే అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.